నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించిన ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పోలవరానికి తగిన రీతిలో నిధులు కేటాయించేలా చూడాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా. గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలను పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనికి తీసుకురావాలని డిమాండ్. ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడ వాసులకు తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవలను దర్శించుకునే అవకాశం. అన్ని ఏర్పాట్లు చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నగర శాఖ. ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఆ మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేశామని తెలిపారు. 1995లో తాను మొదట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సుదీర్ఘ కాలం పాటు సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే సాకారం చేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో గురువారం సీఎం ప్రసంగించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్ గా అమలు చేయాలని నిర్ణయించామని, 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్ గా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వివరించారు. బడుగు బలహీన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకువచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బుడగ జంగాలను కూడా ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. 20 ఏళ్లు మాత్రమే ఉన్న మారుమూల గ్రామంలో నేను పుట్టాను. మా ఊరికి అప్పట్లో సరైన రోడ్డు కూడా లేదు. రోడ్డు వేయించేందుకు ఇంటికో ఎడ్ల బండి కట్టి మట్టి తోలే వాళ్ళం. రోజుకొకసారి ఊరికి బస్ వచ్చేది. నేను విద్యార్థి దశ నుంచి పోరాటాల్లో ఉన్నాను. అంచెలంచెలుగా ఎదిగాను. ఢిల్లీలో బిల్ గేట్స్ తో మాట్లాడినప్పుడు 30 ఏళ్ల క్రితం నాటి సంగతులు ఆయన గుర్తు చేస్తే చాలా సంతోషం అనిపించింది. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్న నాకు ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నారు. ఒకప్పుడు పీతరి తెచ్చి సంపద సృష్టించి పేదలను ఆదుకున్నాం. ప్రజలకు మెరుగైన వస్తువులు కల్పించాం. ఈ నెల ఉగాది నాడు P4 తెస్తున్నాం. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20% మందికి చేయూతనివ్వటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తూర్పు కాపులకు కుల సర్టిఫికేట్ ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తాం. సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఓసారి చాలా ఎమోషన్ గురవుతాం చరిత్రలో. ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక్క నిమిషం అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. నాది కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. ముందుకు పోతున్నాం. ఎక్కడో పుట్టి ఒక మామూలు గ్రామంలో అందరమారిగానే మా ఊర్లో అయితే 20 ఇళ్ళు ఉండేటివి. మా ఊరికి రోడ్డు కూడా లేదు. అప్పట్లో నేనేం చేసేవాడిని అంటే, రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికి ఒక ఎడ్ల బండి కట్టి మట్టి తోలేవాళ్ళం. తోలి మళ్ళా వాళ్ళని బస్సు వేయించుకునేవాళ్ళం. అది ఒకటే బస్సు వచ్చేది. అది ఎప్పుడో తెల్లవారితో వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చేది. అలాంటి ఊర్లో పుట్టి సరే విద్యార్థి దశ నుంచి ఫైట్ చేసి అక్కడి నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఒక పక్క నిన్నే బిల్ గేట్స్తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 30 సంవత్సరాల కంటే ముందే ఏం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి వెనుకబడిన వర్గాల కోసం కానీ, షెడ్యూల్ కులాల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ
మైనారిటీ వర్గాల కోసం ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ జర్నీ అంతా ప్రారంభించాం. సామాజిక న్యాయం చేశాం. ఈ నెలలోనే ఇవన్నీ కూడా దేశాన్ని నేను చెప్పినట్టన్నీ కూడా మీరు చూస్తే ఏ వ్యక్తికి కూడా మాకు అన్యాయం జరిగింది, జరుగుతూ ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన. నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే స్వామి గారు కొన్ని విషయాలు చెప్పారు, నేను అవన్నీ పోవడం లేదు. గడచిన ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టకపోతే, ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న ఎస్సీల కోసం 804 కోట్ల అవుట్లేతో 340 కోట్ల రూపాయలు సబ్సిడీతో, గవర్నమెంట్ గ్రాంట్తో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చాం. సబ్ ప్లాన్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వచ్చింది. 14-19 సబ్ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాం. ఇందులో కూడా దిశ మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే ఎస్సీ సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారం ఆర్థిక వనరులు కూడా అప్పుడే కేటాయించాం. ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం వల్ల 22,000 మంది బెనిఫిట్ అయ్యే పరిస్థితి వచ్చారు. నేషనల్ ఏదైతే ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో అది కూడా ఒక్క పైసా తీసుకురాకుండా మన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు కట్టకపోతే డబ్బులు ఇవ్వమంటే 5 సంవత్సరాల్లో పాత బకాయిలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చి ఎంఓ ఇచ్చి ఒక ఎంఓ వాళ్ళ డబ్బులు కూడా కట్టి మళ్ళీ డబ్బులు రెగ్యులరైజ్ చేశాం. దీనివల్ల చాలా వరకు మళ్ళీ ఎస్సీలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. కొంతమంది రిక్వెస్ట్ చేశారు, ఇప్పుడే మాల సామాజిక వర్గానికి చెందినవారు కానీ, మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఆర్థికంగా కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఇమ్మని చెప్పి కోరారు. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విజయవాడ ఏ కన్వెన్షన్ లో గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉల్లాసంగా ఆనందభరిత వాతావరణంలో జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడులను సైతం కడుపుబ్బ నవ్వించాయి. ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక పోటీలో ఎవరికి వారు పోటీపడి తమ ప్రదర్శనలను ఇచ్చారు. వారిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్లు ఎంతో అభినందించారు. కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి సైతం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అనంతరం శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. నేను 1983 నుంచి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కాలం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వందన సమర్పణ చేస్తూ నేను 28 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి క్రీడా స్ఫూర్తిని చూస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం చూస్తే పాలిటిక్స్ లో కానీ, పర్సనాలిటీలో కానీ ఎప్పుడు రాజీ పడలేదన్నారు. ప్రతి విషయాన్ని నిశ్చితంగా గమనిస్తూ పదే ధ్యాసగా పనిచేస్తూ ఉంటారన్నారు. ముఖ్యమంత్రి ఇంతగా నవ్విన సందర్భం ఎప్పుడు లేదన్నారు. ప్రజాప్రతినిధుల క్రీడలను ఇంత విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ విప్లు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక మంచి పని చేశామని. అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు గారు, మిత్రులు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సరే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా, చాలా నిండుగా చెప్పగలిగాడు. ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. పయ్యావుల కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు. అందుకే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్స్ చూశాను కానీ 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం.
మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం, అంత మునుపు చేశాం, నేను ముఖ్యమంత్రిగా చేశాను. ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీకు ఇన్ని టాలెంట్స్ నాకే అర్థం కాలేదు. మైండ్ బాగ్లింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు. ఈరోజు అదుర్స్ మామూలు కాదు. అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజనేయులు గారు. సరే, మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారో నాకు తెలియదు. 4 పిల్లలు, అంటే వినోదం ఒక సందేశం, ఒక సీరియస్ విషయం ఇది. ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాడు అట్నే అడిగాడు. ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎట్లుండాలి అట్నే ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కదా, అది పాత రోజులు ఎమ్మెల్యే. పోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు, విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది. ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు, నవ్వు ఆపుకోలేకపోయాను, కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవలను దర్శించుకునే అవకాశాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నగర శాఖ విజయవాడ వాసులకు కల్పించింది. ఈ నెల 22, 23 తేదీలలో బందర్ రోడ్డు బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఈ మహత్తర కార్యక్రమాన్ని సంకల్పించినట్లు క్లబ్ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్ తెలిపారు. తమ క్లబ్ నిర్వహించే సామాజిక సేవలో భాగంగా శ్రీవారి ఉదయాస్తమాన సేవలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవను కన్నులారా వీక్షించాలని ప్రతి భక్తుడు ఉవ్విళ్లూరుతుంటారు. సాక్షాత్తు తిరుమలలో జరిగే విధంగా శ్రీవారి సేవలను రోటరీ క్లబ్ మిడ్ టౌన్ విజయవాడ వాసులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను క్లబ్ ప్రతినిధులు బందర్ రోడ్లోనే హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్, చైర్మన్ శ్రీనివాస్, బాలాజీ, కన్వీనర్ ఎడ్ల పార్థసారథి, క్లబ్ సెక్రటరీ బి సుందర్రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు వీక్షించి తరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో క్లబ్ ప్రతినిధులు కాసుల బ్రహ్మం, సంపత్, వనమ గణేష్, చారుగుండ్ల రమేష్, నంబూరు జీవన్, నూలు కృష్ణారావు, తొండేపు ఉదయ్, గుర్రం రంజిత్, కొలిపర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు గుడిపాటి కిషోర్, రోటరీ మిడ్ టౌన్ ప్రెసిడెంట్. మీ అందరికీ తెలిసిందే రోటరీ మిడ్ టౌన్ గురించి. గత 8 నెలలుగా ఏదైతే సేవా కార్యక్రమాలు మిడ్ టౌన్ నుంచి చేస్తున్నామో చాలాసార్లు ప్రెస్లో కూడా మనం చెప్పడం జరుగుతుంది. రోటరీ అంటేనే పోలియో, పోలియో అంటేనే రోటరీ. అలానే ఈ రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో మార్చి 22, 23 ఏ కన్వెన్షన్ బృందావన్ కాలనీలో శ్రీ కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయస్త శ్రావణలు కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించాము. దీనికి చైర్మన్గా బాలాజీ శ్రీనివాస్ గారు, అలానే దీని కన్వీనర్గా ఎడ్ల పార్థసారథి గారు, అలానే మా సెక్రటరీ సుందర్ రెడ్డి, అలానే కో చైర్మన్గా కాసుల బ్రహ్మం, మరి ఎంతో మా టీం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని తెరపించుకు నిశ్చయించాము. సో విజయవాడ వాస్తవులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని 2 రోజులు జయప్రదం చేస్తారని, ఆ స్వామి వారి ఆశీస్సులు కృపా కటాక్షాలకు లోని దాన్ని కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. రోజు తిరుపతిలో ఏ విధంగా వస్తే అదే తరహాలో ఉదయాస్తమ సేవలు జరుగుతాయో అదే తరహాలో విజయవాడలో కూడా ఉదయాస్తమ సేవలు సుప్రభాతం నుంచి మొదలుకొని ఏకాంత శాఖ వరకు కార్యక్రమాలు జరుగుతాయి. అదే 2వ రోజు ఆదివారం సాయంత్రం పుష్పయాగం ఒక 2 టన్నుల పూలతో అంగరంగ వైభవంగా దాన్ని అరౌండ్ 8,000 నుంచి 10,000 జనాల క్రౌడ్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆల్రెడీ ఇప్పటికే
ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఉందో అన్ని సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం గురించి అన్ని వివరాలు తెలియజేయడం కూడా జరిగే రోటరీ క్లబ్ కిషోర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సంవత్సరం కిషోర్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేశారు. చాలా బాగా వచ్చాయి కార్యక్రమాలన్నీ కూడా. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూసేది శ్రీనివాస కళ్యాణం. 22-23 తారీఖుల్లో ఏ కన్వెన్షన్ జరిగే శ్రీనివాస కళ్యాణం ఉదయాస్తమాన సేవలు ఉదయం సుప్రభాతం నుంచి 2 రోజుల పాటు చాలా అద్భుతంగా ప్లాన్ చేశామండి. భక్తులందరికీ కూడా వచ్చిన వాళ్ళకి ఒక మంచి భక్తిభావంతో ఎంతో మనం తిరుమల వెళ్తే ఎంత ఎలా ఉంటుందో ప్రతిదీ కూడా ప్రసాదాలు కానీ స్వామివారి కళ్యాణం కానీ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశాం. ప్రజలందరూ వచ్చి మీరు స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సింది కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పార్థసారథి అండి. నేను ఈ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. రోటరీ మిట్టోన్ విజయవాడ మా క్లబ్బు 40 ఏళ్ళ నుంచి విజయవాడలో ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అట్లాగే ఈ క్లబ్లో 850 మంది మేమందరం మెంబర్స్ ఉన్నాం. ఈ సంవత్సరం స్వామివారికి ఉదయాస్తమాన సేవలు చేయాలని నిర్ణయించుకుని రేపు మార్చి 22-23న శనివారం ఆదివారం ఏ కన్వెన్షన్లో పెట్టడం జరిగింది. ఈ ఉదయాస్తమాన సేవలు ఏంటంటే తిరుమల కొండ మీద స్వామివారికి ఏ సేవలు జరుగుతాయో నిరంతరం ఆ సేవలన్నీ కూడా విజయవాడలో చేయడానికి నిశ్చయించాం. పొద్దున్న లేచే మన సుప్రభాత సేవ నుంచి కూడా అట్లాగే కొలువు, తోమాల సేవ, అర్చన ఈ కార్యక్రమాలన్నీ కూడా 10 వరకు జరుగుతాయండి. 10:30కి శతకళాభిషేకం జరుగుతుందండి. అంటే 108 కలశాలతో అభిషేకం స్వామివారికి ఉంటుంది. అలాగే పసుపు కొట్టే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కళ్యాణం, శ్రీవారి కళ్యాణం జరుగుద్ది. తర్వాత ఏకాంత సేవ, ఇది శనివారం నాడు జరిగేది. అలాగే ఆదివారం మళ్ళీ పొద్దున్నే సుప్రభాత నుంచి సేవలు, అలాగే 11 గంటలకి శ్రీవారి కళ్యాణం మళ్ళీ రెండోసారి కూడా చేస్తున్నాం. సాయంత్రం మటుకు పుష్ప. అందరికీ నమస్కారం. నా పేరు సుందర్ రెడ్డి అండి. రోటరీ క్లబ్ విజయవాడ సెక్రటరీగా ఉన్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నుంచి మనము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రోటరీ అంటే సేవ అంటే రోటరీ అనేది అందరికీ తెలుసు. ఈ సేవ చేస్తున్నాము అంటే మనం ఎంతో కొంత సంపాదించుకొని ఆ సంపాదించిన దాంట్లో మనం డొనేషన్ అనేది చేయగలుగుతున్నాము. ఇంత ఆనందంగా చేస్తున్నాము అంటే ఆ భగవంతుని దయ అనేది ఉంది. సో ఈసారి మన రోటరీ క్లబ్ నుంచి కలియుగమైనటువంటి శ్రీవారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవ అనేది మనము జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇది చాలా పెద్ద ఎత్తున మనము ఏ కన్వెన్షన్ సెంటర్లో రేపు మార్చి 22, 23 తేదీల్లో మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 2 రోజులు మంచి కార్యక్రమాలు అనేది మనం తిరుమలలో ఎటువంటి శ్రీవారికి సేవలు అయితే చేస్తామో అదే విధంగా మనం ఇక్కడ 2 రోజులు అద్భుతంగా చేస్తున్నాము. సో ఇంత పెద్ద కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి ఎన్వీఆర్ జ్యువెలర్స్ అధినేత ఎన్వీఆర్ బాలు గారికి, అలాగే క్యూనిక్స్ కార్ప్ మల్టీ హబ్ అధినేత ఆనందరెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఈ టోటల్ శ్రీవారి సేవకి మాకు పర్యాటకులను సైతం మెప్పించేలా విఎంసీ మరుగుదొడ్లు ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వైవిఆర్ ఎస్టేట్స్ లో నిర్మాణం దశలో ఉన్న రిజర్వాయర్ పరిశీలించి త్రాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా కేటీ రోడ్, జక్కంపూడి, వైవిఆర్ ఎస్టేట్స్, పాతపాడు, అయోధ్య నగర్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా కేటీ రోడ్ లో గల విఎంసీ పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యాటకులను సైతం మెప్పించేలా నగర పరిధిలో గల టాయిలెట్లను ఉంచాలని, అధికారులు ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎటువంటి మరమ్మతు లేకుండా చూసుకుంటూ అవసరమైన ప్రతి చోట నూతనంగా టాయిలెట్లను నిర్మించాలని, మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లను నగర పరిధిలో గల 3 సర్కిళ్లలోనూ సర్కిల్ కి ఒక టాయిలెట్ ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని, సర్కిల్ 3 పరిధిలో ఒక పింక్ టాయిలెట్ ఉండగా సర్కిల్ 2, సర్కిల్ 1 పరిధిలో కూడా పింక్ టాయిలెట్లను నిర్మించేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి జక్కంపూడిలోని నిర్మాణం దశలో ఉన్న ఎస్టీపీలను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఎస్టీపీలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వైవిఆర్ ఎస్టేట్స్ లో నిర్మాణం దశలో ఉన్న రిజర్వాయర్ ను పరిశీలించారు. పాతపాడులోని
పిగ్ షెడ్ ను పరిశీలించారు. అక్కడ కావాల్సిన పరిస్థితులన్నీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అయోధ్య నగర్ లో గల అన్న క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలను ఆహార నాణ్యత, త్రాగునీటి సరఫరా, వాడుక నీటి సరఫరా, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహకులకు ఆయన అభినందించారు. అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ ఆవిష్కరణ సమయంలో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని టూరిజం శాఖ అమాత్యులు, టూరిజం శాఖ అధికారులు అందరూ కూడా ఈ రోజున పోస్టర్ని ఆవిష్కరిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇది కేవలం ఈ అమరావతి చిత్రకళ వీధి అనేది ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు, మన రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు చాలా వారి వర్క్ని, వారి కళను చూపించుకునే అరుదైన అవకాశం అది. మన రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదు, వారికి దొరకట్లేదు. పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు. కానీ అమరావతి చిత్రకళ వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకించి కర్ణాటకలోని బెంగళూరులో చిత్రసంతి అనే ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని కళాకారుల కేంద్రంగా మారుస్తుందనే లక్ష్యంతో ఈ రోజున టూరిజం శాఖ అమాత్యులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రపు కలంకారీ, చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. కళలు మన సంస్కృతికి మూల ప్రాణాలు. ఈ ప్రదర్శనలు కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా, ప్రజలకి కళలో ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు బ్లడ్ స్టోరీ ఈజీగా నిధులు కేటాయించడం అత్యంత దుర్మార్గమని చర్యగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ఎంపీలు ఈ విషయమై స్పందించి పోలవరానికి తగిన రీతిలో నిధులు కేటాయించేలా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలో చరిత్రహీనులుగా మిగిలిపోవాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేస్తున్న అన్యాయం విషయమై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు మధు, ప్రత్యేక హోదా విభజన హామీలు సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి దొన్నెపూడి శంకర్ తదితరులు హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొన్ని చిన్న సవరణలు చేయకపోతే రాష్ట్రానికి శాశ్వతమైన నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై తక్షణమే స్పందించాలని ఎంపీలందరికీ లేఖలు పంపించామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో అంకెల గారడీలు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో అరకొర నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ఎంపీలు స్పందించి కేంద్ర బడ్జెట్ లో సవరణలు చేయకపోతే చరిత్రలో రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి
రాబట్టాల్సినటువంటి నిధులను రాబట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల్ని శాశ్వతంగా పోలవరం ప్రాజెక్టులో ముంచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిగినటువంటి ప్రభుత్వం మన రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో దోబూచులాట సాగిస్తూ ఉంది, తీరని అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు రాబట్టి ముందు వాగ్దానం చేసిన మేరకు ఆ ప్రాజెక్టుని నిర్మాణం పూర్తి చేయాలి. దీనికి నిర్వాసితులకి పునరావాసానికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వడం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం. ప్రాజెక్టు పూర్తి కావాలన్నట్లయితే ఈ పని పూర్తి కావాలి. ఇది చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉంది. అది ఒకటే కాదు, మన తాడేపల్లి, అమరావతి ఈ ప్రాంతాల్లో ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా కనపడతా ఉంది. తాగడానికి మంచినీళ్ళు లేవు, విపరీతమైనటువంటి కాలుష్యం, ప్రతి గ్రామంలో విపరీతమైనటువంటి కాలుష్యం, చెత్త చెదారం అంతా ప్రతి గ్రామంలో, ప్లాస్టిక్ విపరీతంగా విజృంభించి భూగర్భ జలాలంతా కూడా కాలుష్యానికి గురై ప్రజలు చాలా రోగాలకి గురవుతున్నారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలకే తాగడానికి మంచినీళ్ళు లేవు. మొత్తం తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైనందువల్ల భూగర్భ జలాలు కాలుష్యానికి గురైనవి, తాగడానికి మంచినీళ్ళు లేవు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంది. విద్యారంగంలో విద్యార్థులకి, నిరుద్యోగులకి డిఎస్సి ప్రకటిస్తాం, రాగానే అధికారానికి రాగానే డిఎస్సి అని చెప్పింది. ఏ రంగం ఎత్తుకున్నా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని నట్టేట ముంచిందని చెప్పేసి చెప్పాలి. అందువల్ల పోలవరం ప్రాజెక్టుకి తగిన ప్రాధాన్యత ఇచ్చి చేసిన వాగ్దానాల మేరకు డబ్బులు రాబట్టి దాన్ని తొందరగా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి పదే పదే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మాకేమీ అభ్యంతరం లే, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఉన్నమాట వాస్తవమే. కానీ అందుకు తగినట్టుగా మన రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా అనే విషయంలో నిష్పాక్షికంగా దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇటీవలనే మన రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చారు. మరి సెంట్రల్ క్యాబినెట్లో ఆయన 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, 7 మాసాల కాలంలో ఎక్కడా లేనట్లుగా ఆంధ్ర రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మరి నిజంగా 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం వారు అందజేస్తే, ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతూ ఉంది. ప్రతిదానికి అప్పుల కోసం పోతూ ఉన్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు అప్పుల కోసం ఢిల్లీలో మన ఆర్థిక మంత్రి 2 రోజుల పాటు ఉండొచ్చాడు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల పాలు చేస్తూ మరోవైపు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నామని చెప్పి కేంద్ర మంత్రులే చెప్తా ఉంటే, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాస్తవాలు వెలుగులోకి తేవాలి. ఎందుకంటే ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు విషయంలో వారు క్లియర్గా ఫైనాన్స్ బిల్లోనే పెట్టారు. పోలవరం ప్రాజెక్టుని ప్రపంచ చరిత్రలో మరొకసారి చెప్తున్నాను, నేను అక్షరం చెప్తున్నాను. ప్రపంచ చరిత్రలో అర్జెంటీనా నుంచి ఇవాళ ఆస్ట్రేలియా వరకు చూసుకున్నా సరే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజీకి పరిమితం చేసే దుర్మార్గమైన చర్య ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పోలవరం మీద చూపించారు. కేంద్ర గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని గారు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇది బడ్జెట్ అమ్మా, ఇది బడ్జెట్ అండి. బడ్జెట్లో మీ అందరికీ లెక్కల మాస్టర్లు ఉన్నారు, అందరూ చదువుకున్నారు ఇక్కడ అందరూ. 36 తర్వాత ఏ అంకి వస్తుందంటే 37 అంటారు, 38లో పెట్టారు బడ్జెట్. ఇది బడ్జెట్టా? మీకు లెక్కలు వచ్చా?
అసలు ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ అండి ఇది. 5వ క్లాస్ పిల్లాడు అంకెలు లెక్క పెడతాడే. మీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం 38వ పాయింట్ కింద ఇరికిచ్చారు. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయినట్టు రాశారు. ఈ నిధులతో 2017 బడ్జెట్ ప్రకారం 55,000 కోట్ల రూపాయల ఆమోదం పొందితే నేను చెప్పిన అక్షరం చూసుకోండి. 2025 నాటికి 30,000 తగ్గుతుందా పెరుగుతుందా అని నాకు అర్థం కాదు. ఇచ్చేసాం, మాఫ్ అయిపోయిందని రాస్తారా? ఇవాళ సరే వాళ్ళు రాశారు, ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న 36 మంది సభ్యుల్లో ఆ పరిమళం వెలజల్లే నత్వానిగల సంగతి వదిలేయండి. గుజరాతీ మహానుభావుడు 35 మంది ఎస్ నిరంజన్ రెడ్డి గారన్నా ఆర్ కృష్ణయ్య గారన్నా తెలుగు పెట్టలే. ఇవాళ ఎవరన్నా రేపు పొద్దున్న లోపల కనుక దీన్ని చిన్న సవరణ చేపించకపోతే చరిత్రలో ఆల్రెడీ మిత్రులు పెద్దలు చెప్పినట్టు శాశ్వత ద్రోహులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాదు దేశానికి కూడా అని చెప్పి మనం చేస్తున్నాను. నిజమండి నేను చెప్పేది. నేను రిక్వెస్ట్ చేశాను అందరికీ, ఇది ఒకటే కాదు, ఈ లేఖని దయచేసి గమనించండి. అందరు పార్లమెంట్ సభ్యులకి పంపించడం, పలు దఫాలుగా పంపించడం. గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలను పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డు హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవిలత డిమాండ్ చేశారు. వివిధ సర్వేల పేరుతో తమపై పని భారాన్ని మోపడం తగ్గించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డు హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో రాష్ట్ర నలుమూలల నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళా ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవిలత మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలకు వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే అప్పగించాలన్నారు. ఉద్యోగులపై యాప్ల పేరుతో భారాన్ని మోపడం సరికాదన్నారు. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలని, యూనిఫామ్ అలవెన్స్, వ్యాక్సిన్ క్యారియర్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ చెల్లించాలన్నారు. ఉద్యోగులకు ఎఫ్ఆర్సీ నుండి మినహాయింపు ఇవ్వాలని, బదిలీలకు అవకాశం కల్పించాలని, వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రామవార్డు సచివాలయంలో మేము ఉన్న 2 డిపార్ట్మెంట్ల మధ్యలో నలిగిపోతున్నాము. ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్లో మేము వర్క్ చేస్తామని మేము అనుకుంటున్నాము. హెచ్విడోలకు మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్కి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే పని చెప్పాలి. ఎందుకంటే సర్వేలతో 24 గంటల వరకు 8 గంటల్లో చెయ్యమని రుద్దడం వల్ల మాకు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ప్రజారోగ్యం వెళ్ళడానికి ఒక యూనిఫాము ఎలవెన్స్ కూడా లేని పరిస్థితి. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, కానీ అది ప్రతిఫలం క్రింద స్థాయి వరకు వెళ్ళి అది ఇంప్లిమెంట్ కాలేదు. ఈరోజు మాకు అందరికీ కష్టం ఉంది కాబట్టి ఈ మహిళలందరూ వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మేము హాజరు కలిగాము. ఇదే కానీ ఈ సమస్య పరిష్కారం అయిపోతే భవిష్యత్తులో మేము ఏం చేస్తామంటే రానున్న రోజుల్లో ఎక్కువ పోరాటాలు చేస్తాము. ఈ మధ్య మాకు సచివాలయం వచ్చాక ఎఫ్ఆర్ఎస్ పెట్టారండి. ఎఫ్ఆర్ఎస్ ఫీల్డ్ వర్క్ అసలు ఉండకూడదు, కానీ మేము ఆ సచివాలయాల చుట్టే తిరిగితేనే మాకు ఎఫ్ఆర్ఎస్ అవుతుంది. ఒక వ్యాక్సినేషన్ చేస్తామా, ఒక గర్భిణీని చూస్తామా, మాకు అటెండెన్స్ పడుతుంది అనుకుంటున్నామా? మేము ఎక్కడైనా ఉన్నామనుకోండి, అక్కడ అదర్ ఆప్షన్ ఇచ్చి చెయ్యమన్నా బాగుంటుంది. మీరు మీ పని చెప్పిందే చేయడానికి ఉన్నాం, కానీ దానికి అనుకూలంగా వాతావరణము, అనుకూలమైన పరికరాలు, అనుకూలంగా మా మైండ్ పనిచేస్తాయి కదండి. మేము సాఫ్ట్వేర్ రంగాల్లో నుంచి రాలేదు కదా. 18 నెలలు కోర్సు చేసి వచ్చాము. 18 నెలలు కోర్సుకు వచ్చిన తర్వాత మహిళలకు, గర్భిణీలకు ఏఎన్సీ, పోఎన్సీ, ఎంసీహెచ్ సర్వీస్కే మేము ఉపయోగపడాలి తప్ప అదనంగా కాదు. ఈ మధ్య జిఎన్ఎంఎల్కి ఏఎన్ఎంఎల్ జిఎన్ఎంఎల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా చూపించలేదు. మరి ట్రైనింగ్ ఇప్పించారు కదా, మరి జిఎన్ఎంఎల్ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా, అది ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేశారు, ఏమని ప్రమోషన్ ఛానల్, కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎంత ఘోరంగా ఉందండి. అయితే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మేము ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం మీ మూలకంగా. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అలాగే వార్డ్ అండ్ విలేజ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు ముఖ్యంగా మేము అందరూ ఇక్కడ ధర్నాకి ఎందుకు వచ్చామంటే 2 డిపార్ట్మెంట్ల మధ్య మేము మానసికంగా చాలా నలిగిపోతున్నామండి. ఆ పని ఒత్తిడి తగ్గించుకునే భారం గురించి మేము ప్రభుత్వానికి మొరపెట్టుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. దాంతోపాటు మేము ఎప్పటి నుంచో మేము చాలా మెమరాండంలు అవి ఇచ్చాము. మా మాతృ సంస్థ అయిన హెల్త్ డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని తీసుకోవాల్సిందిగా ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసుకున్నాము. అవి ఈ రోజు వరకు కూడా అవి నెరవేరలేదండి.
అవి నెరవేరకపోగా మాకు మిగతా డిపార్ట్మెంట్ వర్కులు కూడా అప్పగించి మాకు ఇంకా పని భారాన్ని పెంచుతున్నారే తప్ప మా చదువుకు తగ్గ వర్కులేమి మాకు చెప్పటం లేదండి. దాంతోపాటుగా మేము ప్రతిరోజు కూడా వైట్ యూనిఫామ్ వేసుకుని డ్యూటీలకు వెళ్ళాలండి. ఆ యూనిఫామ్ ఎలవెన్స్లు కానీ ఆ యూనిఫామ్కి సంబంధించినవి ఏవి మాకు ఎటువంటివి మాకు ఏమీ ఇవ్వట్లేదండి. అలాంటప్పుడు యూనిఫామ్ తీసేయాలి కదా, యూనిఫామ్ తీయటం లేదు. యూనిఫామ్ వేసుకురాకపోతే సూపర్వైజర్లు అడుగుతున్నారండి. మేము ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు గ్రామంలోకి వెళ్తుంటే మాకు వైట్ డ్రెస్ వేసుకున్న పెద్ద వాలంటరీ వచ్చి వైట్ డ్రెస్ వేసుకున్న వాలంటరీ వచ్చి మాకు ఫెన్షన్ ఇస్తుంది అని అంటున్నారండి. మాకు ఫెన్షన్లోనే ఏదో మాకు ఇచ్చారు, ఫెన్షన్లే కదా అని ఇస్తుంటే మమ్మల్ని మిగతా అన్ని సచివాలయానికి సంబంధించిన అన్ని యాప్లు, సర్వేలు, అదేవిధంగా చలానాలు కట్టించుకోవడము, ఇంటి పన్నులు వసూలు చేయడము, చెత్త పన్ను వసూలు చేయడం కూడా అన్నిటికీ కూడా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మేము ఫీల్డ్ వర్క్లో ఉండే వాళ్ళము. హై రిస్క్ కేసు వస్తే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్లకు వెళ్ళాలి. ఎఫ్ఆర్ఎస్ నుంచి కూడా మాకు అదర్స్ ఆప్షన్ కానీ లేదంటే ఎఫ్ఆర్ఎస్ మినహాయింపు కానీ కావాలని మరీ ముఖ్యంగా అడుగుతున్నామండి. వేసవిలో ప్రజల దాహర్తి తీర్చే విధంగా చలసాని శ్రీనివాస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి దాతలను ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బందరోడ్లోని రాఘవయ్య పార్క్ ఎదురుగా గల వంగవీటి రంగ విగ్రహం పక్కన చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పాల్గొని మాట్లాడారు. వేసవిలో ప్రజల దాహర్తి తీర్చే విధంగా చలసాని శ్రీనివాస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి దాతలను ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనుషులతో పాటు మూగ జీవాలను కాపాడాలని, వాటి కోసం కూడా ప్రత్యేకంగా నీటి కుళాయిలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారని, ఎండాకాలంలో ఎవరికి తోచిన రీతిలో వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం తరపున వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. స్వచ్ఛందంగా శ్రీ చలసాని శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంది, సమ్మర్ వచ్చింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము కూడా అందరికీ దాతలకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ అయితే మీ ప్రాంతాల్లో పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీసు, అలాగే పశువులకు కూడా వాటర్ ఫెసిలిటీ, అలాగే మజ్జిగ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయండి అని. సో దానికి స్పందించి ఈరోజు వాళ్ళ పాప గారి జ్ఞాపక శిరీష్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు చలసాని శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు ఇలాగ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడము చాలా ఆనందదాయకము. ఇది ఒక మంచి పరిణామము. అందరూ ఈ ఒక లెసన్ని పాటించాలి. బికాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం చలివేంద్రాలు అక్కడక్కడ పెడుతున్నాం, కానీ ఎంత దాదాపు ముందుకు వచ్చి ఇది పెడితే అది అంత సక్సెస్ అవుతుంది. కాబట్టి సమ్మర్లో మీకు తెలిసే ఉంది, ఎండలు ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటాయి. సో ఈ సందర్భంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి ఈ టైపు ఫ్రీ వాటర్ సప్లై పెడితే పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. సో జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చలసాని గారి కుటుంబానికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ ఎఫర్ట్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న డాక్టర్స్ అయితేనేంటి, ఎన్జిఓస్ అయితేనేంటి, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేంటి, కుటుంబ సభ్యులు అయితేనేంటి, అట్లాగే మన ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ నేను ఎన్టీఆర్లో ఉన్న పెద్దలందరికీ అలాగే పబ్లిక్ అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను, దయచేసి అందరూ ముందుకు రండి. అందరూ ఇలాగా ఫ్రీ వాటర్ సప్లై మెయిన్లీ సమ్మర్లో ప్రతి ఒక్క ప్లేస్లో మీ ఇంటి దగ్గర ఇవ్వండి, లేదా మీకు షాప్ ఉంటే షాప్ దగ్గర ఇవ్వండి, మీకు ఏదైనా బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ కూడా పెట్టండి, లేదా మీకు ఎక్కడికైనా స్థలాలు కావాలి, మేము ఫ్రీగా పెడతాం సార్ స్థలం ఇవ్వండి అంటే రండి, మేము ప్రొవైడ్ చేస్తాం స్థలాన్ని. సో అట్లాగే మజ్జిగ నీళ్ళు కూడా ఇస్తే చాలామందికి ఈ సమ్మర్లో బీట్ ద హీట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా పశువులు పక్షులు కూడా మనలాగే జీవులు, వాళ్ళు కూడా జీవించాలి, వాళ్ళకి కూడా ఈ సమ్మర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పశువులకి పక్షులకి కూడా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయండి, చాలా మంచిది. సో మనము వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతాము, అలాగే ఆ మంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఆహ్వానం నుంచి విచ్చేసిన యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే ఆత్మీయుడు విద్యాసాగర్ గారికి, తుంగా లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ రామశేషయ్య గారు, అలాగే ఇవాళ హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్న డాక్టర్ రఘురామ్ గారు, వీరందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటా వారు వాళ్ళ నాన్నగారు కూడా ఉంటా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న చైతన్య గారికి అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం.
ఇది ఖర్చు కానీ స్థలం కానీ 99 కాదు 100% మేమే పెట్టుకుంటున్నా సరే ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వటం మజ్జిగ పంచడం అనేది జరుగుతుంది. 24 hours అంటే రాత్రిపూట కూడా మనిషి ఇక్కడ రాత్రిపూట కూడా మనిషిని పెట్టాం. 24 గంటల మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు. అదేవిధంగా అంటే చాలామంది గ్లాసులతో మానేసి ఇప్పుడు సీసాలతో వాటితో పట్టుకెళ్తున్నారండి, మిగతా వాళ్ళకి అవసరం అవుతుంది. అందుకని ప్లాంట్ డిమాండ్ పెరిగింది కాబట్టి జనాలకి ప్లాంట్ అవసరం పడింది. మజ్జిగ కూడా ఇస్తున్నాం. బహుశా రాష్ట్రంలో కూడా ఎవరు ఇవ్వట్లేదండి. 365 days మధ్యాహ్నం 1 గంటకు లిమిటెడ్, అది మొత్తం ఇవ్వలేం కాబట్టి లిమిటెడ్గా శీతాకాలం వర్షాకాలం కూడా లిమిట్ లేకుండా మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు అన్నం చాలా రోజులు పెట్టేవాళ్ళం, ఇప్పుడు వారానికి ఒక రోజు అన్నప్రసాదం దానం అనకూడదు, అన్నప్రసాదం అని గురువారం రోజు కూడా రాత్రిపూట ఇవ్వడం కంటిన్యూస్గానండి సంవత్సరాల తరబడి చేయడం జరిగింది. ఇవాళ ప్లాంట్ ప్రారంభించినందుకు కలెక్టర్ గారికి, అలాగే మన విద్యాసాగర్ గారికి, అలాగే వాళ్ళ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్న డాక్టర్ రఘురామ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది అందరినీ వారు చెప్పినట్టు అందరూ కూడా అంటే ఎవరికే సాయం కుదిరితే వాళ్ళకి ఆయా ప్రాంతాల్లో ఎండాకాలం ఒక మంచినీళ్ళు మీ ఇంటి ముందన్నా చిన్నదన్నా ఒక మంచినీటి కేంద్రం ఏర్పాటు చేస్తే చాలా మంచిది, ముఖ్యంగా ఎండాకాలంలోనూ. తర్వాత మాంతరతున్న పక్షులు కూడా అని చెప్పారు, డెఫినెట్గా అది కూడా ఆలోచించండి. ఇది ఒకటే కాదండి, నేను ట్రైబల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ట్రైబల్ ఏరియాస్లో అనేక చోట్ల క్యాంపులు పెట్టడం జరిగింది. మోస్ట్లీ అండి ఎక్కడన్నా శ్రీకాకుళం కానీ, చిత్తూరు కానీ, ఖమ్మం జిల్లా కానీ, మహబూబ్ నగర్, కర్నూలు కానీ అది కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామండి. ధన్యవాదాలు అందరికీ. అంబాపురంలోని ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుసని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిలో ప్రజల దాహర్తి తీర్చేందుకు పైపుల రోడ్డు సమీపంలో గల అంబాపురం 1వ వార్డులోని నవరంగ్ ఛాయ్ సెంటర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పాక వేస్తే తాను ఆక్రమించినట్లుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై ఆరోపణ చేసిన నల్లమూతు చంద్రశేఖర్ అనే వ్యక్తి మరికొందరు కలిసి సమీపంలో 350 గజాల పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి షెడ్ నిర్మాణం చేశానన్నారు. విలువైన పంచాయతీ స్థలాల కబ్జాలకు పాల్పడుతుంది ఎవరో గ్రామ ప్రజలందరికీ తెలుసన్నారు. పంచాయతీ కామన్ సైట్లు ఆక్రమణకు గురి కాకుండా ప్రజలతో కలిసి తాను పోరాటం చేస్తున్నానని, అక్రమ కేసులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. గ్రామంలోని పంచాయతీ పరిధిలో గల కమాన్ స్థలాలు అన్ని గెజెట్ చేయాలని జిల్లా కలెక్టర్ కు ఇప్పటికే లేఖ రాసినట్లు సీతయ్య వివరించారు. పంచాయతీలో ఏ ఒక్క ఖాళీ స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా తాను అడ్డుకుంటున్నానని, తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుసని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి ఈ కామన్ సైట్ని ఏదో సర్పంచ్ గారు పంచాయతీ వాళ్ళు అందరూ కలిసి ఏదో కబ్జా చేశారని ఒక పత్రికలో రావడం జరిగింది. ఇది కామన్ సైట్ అండి, బోర్డు కూడా పెట్టాం చూడండి. అట్లాగే ఈ అంబాపురంలో కామన్ సైట్లు అన్నింటిని కూడా గజెట్ చేయడానికి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. అంబాపురంలో ఏ కామన్ సైట్ కూడా ఎవరో కబ్జా చేయనివ్వం కూడా మేము. ఒక సర్పంచ్ కానీ, నేను కానీ, గ్రామస్తులు కానీ ఎవరం కూడా కబ్జా చేయనివ్వం. అయితే కొంతమంది ఏదో మీడియా సమావేశం పెట్టి కబ్జా చేసేసారని చెప్పడం జరుగుతుంది కొంతమంది. అయితే వాళ్ళకు కూడా నేను చెబుతున్నా, మొన్నటిదాకా వాళ్ళు కలిపి జర్నీ చేయడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల్లాగా జర్నీ చేయడం జరిగింది. 370 గజాలు పక్కనే షెడ్ వేసి దగ్గర 9 సంవత్సరాలు అయింది. నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి ఆ షెడ్ మీద పోరాడుతూనే ఉన్నాం. మన కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అది మొన్న ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే ఈ నల్లమూతు చంద్రశేఖర్ అని ఆయన నిన్న చెప్పిన అతనే ఆ షెడ్ మేము పంచాయతీ వల్ల ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే అతనే అడ్డం పడ్డాడు. మరి కబ్జా మేము చేస్తున్నామా, తను చేస్తున్నాడా? కాబట్టి నల్లమూతు చంద్రశేఖర్ తమ్ముడు తెలుసుకో నువ్వు, ఎందుకంటే మీరు స్నేహం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉన్నారు గ్రామస్తులు కూడా, మేము కూడా. అంబాపురంలో ఏ సైటు కూడా కబ్జాకి గురి చేయనివ్వం. అయితే ఇది సలివేంద్రం పెట్టామండి, కలెక్టర్ గారు ఆర్డర్ అండి, గ్రామానికి వచ్చి సలివేంద్రాలు పెట్టాలని. సలివేంద్రం పెడుతున్నాం. అయితే సలివేంద్రం పాక చిన్నదే వేయాలి, కానీ ఇది పెద్దగా ఎందుకు వేసామంటే
దాన్ని కూడా వివరిస్తాను తెలుసుకోండి. పెద్దగా ఎందుకు వేసామంటే ఇక్కడ పంచాయతీ వాళ్ళు పనిచేసే వాళ్ళు వచ్చినా, ఇంటి పన్నులు వసూలు చేయడానికి వచ్చినా, ఇక్కడ పంచాయతీ ఆఫీసు కానీ ఒక షెడ్, పంచాయతీకి సంబంధించిన షెడ్ కానీ ఏది లేదు. అందుకనే కొద్దిగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించిన ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి. పోలవరానికి తగిన రీతిలో నిధులు కేటాయించేలా చూడాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా. గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలను పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనికి తీసుకురావాలని డిమాండ్. ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడ వాసులకు తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవలను దర్శించుకునే అవకాశం. అన్ని ఏర్పాట్లు చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నగర శాఖ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.